మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మామూలుగా చూసుకుంటే మన వాళ్ళు చదువు నిమిత్తము అక్కడికి వెళ్ళి ఉద్యోగాల కోసము వెళ్ళడము, అక్కడే చదువు అయిపోయాక ఆ ఉద్యోగాల దాంట్లో సెటిల్ అయిపోవడం, అక్కడే పెళ్లి చేసుకోవడము, ఇవన్నీ మామూలుగా జరిగేవి. మరి ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా బ్యాన్ చేస్తానని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో సంతకం పెట్టారు ట్రంప్. అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే స్పాట్లో తీసుకునే నిర్ణయాలు అని అనుకోవచ్చు అంటారా సార్? నిడ్ నాట్ బి. కొన్ని తీసుకోవచ్చు. ఉన్న పాత ఇప్పుడు 1868 నుండి ఉన్న రూల్ ఇది. ఇప్పుడు 150 సంవత్సరాలు దాదాపు అయినట్టుంది. 1860 అంటే ఓవర్ 100 years పైన అయిపోయింది. సో ఆ రూల్ మార్చడం అంటే అంత ఈజీగా అప్పటి నుండి పాత పడిపోయిన రూల్ నేను సడన్గా వచ్చి మార్చుతుంటే ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే ముందు ఒక ఇస్తున్నారు, ఇండికేషన్ ఇస్తున్నారు, నేను తీసేస్తున్నారు. దానికి జస్టిఫై చేయకపోతే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, హౌస్ ఉంది, సెనేట్ ఉంది, సీట్లు ఉంటాయి వాళ్ళకి. వీళ్ళకి కావాల్సిన మినిమం ట్రంప్ చెప్పిన రిపబ్లికన్స్ వెగినస్ డెమోక్రాటిక్స్ ఇద్దరికి పోలిస్తే పెద్ద తేడా లేదు. ఒక 5, 10, 20 సీట్లలో తేడా ఉంది. అందులో 2/3 మెజారిటీ లేకపోతే ఏ రూలు పాస్ కాదు. అమెరికన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడం అంటే మాటలు కాదు, మజాకా కాదంటారు కదా, అట్లా అంత ఈజీ కాదు. సో మీనికి అసలు రెండిట్లో కూడా 2/3 మెజారిటీ లేదు. 215, 222 ఎంత డిఫరెన్స్ తేడా ఉంది? హార్డ్లీ 5-10 సీట్స్ తేడా ఉంది. సో దానివల్ల ఈ కెనాట్ చేంజ్ ది లా. 2/3 అంటే 300, 200 వస్తే దే మే థింక్ ఆఫ్. ఇక్కడ అలా లేదు. ఇద్దరు ఆల్మోస్ట్ బట్టాబట్టి ఈక్వల్గా 5, 10, 20 సీట్లలో తేడా ఉంది. సో అటు హౌస్ కానీ ఇటు సెనేట్ కానీ రాజ్యాంగం మార్చాలనుకుంటే దేర్ ఆర్ సమ్ ప్రోటోకాల్స్. నాకు నచ్చింది నేను చేస్తా, నేను ఎంతే, నేను సాడిస్ట్ అంటే ఎవరేం చేయలేరు. మొదటిగా మోసం వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఎల్ పరిస్థితి ఏమంటారు సార్? మరి ఇది కనుక రద్దు చేస్తే ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఇండియాలో మనకి ఇండియా కానీ మెక్సికో కానీ కెనడా వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళు అక్కడ ఫస్ట్ చదువుకోవడానికి వెళ్తున్నారు. 2 years MS, దాని తర్వాత ఓపీటీ, స్టెమ్. మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళు దాంట్లో చూసుకుంటే సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ మన ఇండియన్సే ఉన్నారు. లేటెస్ట్ టెక్నికల్ డెవలప్మెంట్, ఏ డిఫెన్స్ కానీ, ఇస్రో కానీ, అలాంటి స్పేస్ స్టేషన్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, లేదా ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసి అక్కడ డిపెండెన్స్గా చూపించుకుంటున్నాడు. వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలకి ఒకడికి వచ్చింది. కొన్ని కేసుల్లో, మెజారిటీ కేసులో ఇద్దరికీ లేవు గ్రీన్ కార్డ్స్, సిటిజన్షిప్. కొన్ని కేసులు ఒకరికి ఉంది, భార్యకు ఉంటే భర్తకు లేదు, భర్తకు ఉంటే భార్యకు లేదు. సో అది డిఫాల్ట్. ఇప్పుడు ఆయన ఏమంటుంటే ఇద్దరికి పర్మనెంట్ సిటిజన్షిప్ కార్డు కానీ ఉంటే, గ్రీన్ కార్డు ఉంటే దే ఆర్ యాక్సెప్టబుల్. ఇప్పుడు లేటెస్ట్ అమెండ్మెంట్లు ఏమంటే ఇద్దరిలో ఒకరికి లేకపోయినా ఎలిజిబుల్ కాదు. అంటే ఇంతకు ముందు ఒకరికి ఉంటే సరిపోయేది కదా సార్? ఒకరికి ఉంటే సరిపోయేది, మస్ట్గా ఇద్దరికి ఉండాలంటాడు. సో అదంటే వన్ వే ఆఫ్ కటింగ్, వన్ వే ఆఫ్ రిడ్యూసింగ్. ఇప్పుడు డబ్బులు అడిగాను గవర్నర్, ఆయన దగ్గర ఉన్న ఇవ్వడం అంటాడు. ఆడికి ఇవ్వడం ఇష్టం లేదు. అది ఏం చెప్తాడు, డబ్బులు ఉంటాయి కానీ ఇవ్వడం ఇష్టం లేదు. నా దగ్గర లేవు అన్నట్టు, ఇప్పుడు ఇవ్వలేనేమో అమ్మా అని చెప్తాడు. అంటే ఆన్సర్ ఒకటే, అదైనా ఇదైనా, ఏ రాయితైనా పల్లెటూరు ఏ రాయని ఒకటి అంటారు కదా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఇమిగ్రెంట్స్ని ఇంక్లూడింగ్ ఇండియా కానీ, కెనడా కానీ, లేకపోతే మెక్సికో కానీ, చైనా కానీ, జపాన్ కానీ, వీళ్ళందరూ కూడా బయటికి తరిమేయాలి. బార్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్, మన సెక్యూరిటీ గార్డ్స్ ఎట్లా ఉంటారు, సెక్యూరిటీ పెట్టేసి ఎవడైనా బయట నుండి వస్తే ఫుల్ టైట్ చెక్ చేసి అక్కడ పట్టుకొని అక్కడ నుండి అటే పంపించేస్తున్నాను. లాస్ట్ టైం పెట్టాను, వీసా ఆఫీస్లో ఎట్లయిపోయిందంటే, నువ్వు అక్కడ పనిచేస్తున్నావు కదా పెట్రోల్ పంపులో, హోటల్లో పనిచేస్తుంటే వీడు పనిచేయడం భయపడి నువ్వు కరెక్ట్గా చెప్తే వదిలేస్తాను అంటాడు. వీడు కరెక్ట్గా చెప్పేస్తాడు, చేస్తున్నాను భయపడాడుగా. పెట్టిన తర్వాత వాటితో సంతకం పెట్టించి పంపించేస్తున్నాడు. అంటే ఒక ప్రూఫ్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేవి ఇంకా అమలు అయిపోయినట్టేనా? లేదు. ఇప్పుడు ఎస్పెషల్లీ చైల్డ్ బర్త్ వరకు వచ్చింది. నేను చెప్పినట్టు టోటల్ US కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. దానికి 2 సభలు వాళ్ళు అప్రూవ్ చేయాలి, ఆమోదం తెలపాలి రాజ్యాంగం. అప్పుడే అవుతుంది కదా, అంత ఈజీ కాదు అది. ఎందుకంటే 100 years old కాన్సెప్ట్. నువ్వు సడన్ ఉన్నటువంటి రోడ్డు ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి? వీళ్ళకి లేదు, పిల్లలకి లేదు, వీళ్ళకి లేదు కూడా పిల్లలు లేదు. వీళ్ళకి వస్తే పిల్లలకి వస్తుంది. సో వీళ్ళకి లేదు కూడా పిల్లలకి రాదు. సో ఆయన ఏమంటాడు, ఇప్పుడు మీకు లేనప్పుడు మీరు వెళ్ళిపోండి, మీరు ఉండడానికి వీలు లేదు. మరి మా పిల్లల పరిస్థితి అంటే, మీ పిల్లల పరిస్థితి లెట్ దెమ్ హ్యావ్ గార్డియన్. ఏమైనా అడాప్షన్ లేకపోతే గార్డియన్ సెక్యూరిటీలో పెట్టుకుని ఆయన మేనేజ్ చేస్తాడు. ఆయన ఎందుకు చూస్తాడండి? చూడు కదా. సో అది చాలా క్రిటికల్, ఫ్యామిలీకి సంబంధించిన విషయం. యూఆర్ టచింగ్ దియర్ ప్రైవసీ అన్నట్టు ఉంది. పిల్లలతో అంటే ఎలా పిల్లల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాను? చిన్నపిల్లలు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు యూ కెనాట్ లీవ్ నా. ఒకవేళ ఉన్న పిల్లలు ఉండకపోవచ్చు, మీదే గార్డియన్ ఎవరు సిస్టర్, అత్త ఎవరు ఉన్నారు అనుకుంటారు, ఎంతకాలం ఉంటారు?
1 year 2 year తర్వాత ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తుంది. ఎస్. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది ఇట్స్ స్టార్టింగ్ స్టెప్, ఇట్స్ నాట్ ఎండ్ స్టెప్. అంటే దీని మీద వ్యతిరేక నినాదం కూడా ఆల్రెడీ కేసులు ఫైల్ అయినాయి. ఎస్. ఆ కేసులన్నీ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకి 111 జీవో ఉంది, తీసేస్తా ఉన్నారు, తీసారా? లాట్ ఆఫ్ కేసెస్ పైన అది వీళ్ళ వల్ల కాదు, ఎన్జిటి అనే బాడీ ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని. సో అట్లానే ట్రంప్ గారు ఉద్దేశం మేబీ ఏముందో, మైండ్లో ఏముందో తెలియదు, కానీ బయటకు మాత్రం టార్చర్ లా ఉంది ఇమిగ్రెంట్స్కి. నాన్ ఇమిగ్రెంట్స్కి అరుగుతున్నా దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ టార్చర్. అంటే ఇప్పుడు డెలివరీ టయానికి అక్కడికి వెళ్ళే వాళ్ళని అందరినీ కూడా ఇప్పుడు అంత సులువుగా వెళ్ళే ఛాన్సెస్ లేవని అంటారా? అదే దానికి ఇప్పుడు ఏమంటాడంటే బర్త్ టూరిజం అని అన్నాడు. బర్త్ టూరిజం అంటే మన ఇండియాలో కూడా ఒక తెలివైన వాళ్ళు బాగా ఆ అవకాశాలు ఇస్తారు. ఎందుకంటే సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోకూడదు నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఫోటోలో మీరు ఉండరు, సింహమే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళకి వెసులుబాటు ఉందని చెప్పి అక్కడ ప్రెగ్నెంట్ అవుతారు, ఇక్కడ ఇండియాకి వచ్చేస్తున్నారు అమ్మ నన్ను చూసుకోవాలని, లేకపోతే ఆయాలు లేరని, మేబీ జెన్యూన్ రీజన్స్ ఉండొచ్చు. బట్ అది ట్రంప్ అడ్వాంటేజ్. ఏమవుతుంది, 8 నెలలు అక్కడ ఉంటారు, 9 నెలల డెలివరీ ఇచ్చే టైంకి అమెరికాకి వచ్చేస్తారు, మళ్ళీ డెలివరీ ఇచ్చాక మళ్ళీ వెళ్ళిపోతున్నారు. సో దట్స్ లూప్ హోల్ పట్టుకున్నాడు ఆయన. వీళ్ళు కేవలం సిటిజన్షిప్ కోసం వస్తున్నారు, గ్రీన్ కార్డ్ కోసం వస్తున్నారు అనే దీంట్లో పెట్టేసి దాన్ని కట్ ఆఫ్ చేస్తున్నాడు. సీరియస్గా వాళ్ళు ఏంటంటే హీజ్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. ఈ డజంట్ వాంట్ the money to be generated by other countries, other immigrants, and because their own country people are not having employment, their own employment people are not able to generate money. So వాళ్ళే అంటే అవకతవకలు ఎన్ని ఉన్నాయని చెప్పి ఆపాలనుకుంటున్నాను. ఎలక్షన్ గెలిచిందే దాని మీద. ఇప్పుడు ఆయన చేయకపోతే పబ్లిక్ అక్కడ కొడతారండి, అక్కడ వాళ్ళు. ఎందుకంటే నువ్వు చెప్పింది ఏంటి, నేను ప్రెసిడెంట్ అవగానే మొదటి సంతకం ఈ చైల్డ్ మన ఇమిగ్రేషన్ మీద పెడతాను. ఆ వలసదాన్ని ఎదుగు ముందుకు ట్రంప్తో మన మస్క్తో కొద్దిగా డిస్కషన్ జరిగింది, మస్క్ని కన్విన్స్ చేశాడు. ఇప్పుడు ఈవీ వెహికల్స్ కూడా మనం మాట్లాడితే $7,500 సపోర్ట్ ఇచ్చారు, అది కూడా విత్డ్రా చేశారు విన్నాం. సో ఈ డిస్కరేజింగ్ ఎవ్రీవేర్. అంటే సార్ చదువుకోవడానికి అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు టెంపరీగానే ఇంకా ఉండడం, అంటే అక్కడ ఉండామని ఆశలతో వెళ్ళకూడదు, అది లక్ దొరికింది. ఎందుకంటే లాటరీ సిస్టమ్ కూడా లాస్ట్ టైం చెప్పాం కదా, అవును, ఒకసారి పోతే 2 సార్లు లాటరీలో దొరకలేదంటే నువ్వు పూజకు పనికిరాని పువ్వు. అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయడం వల్ల మనకి వచ్చే డిసడ్వాంటేజెస్ ఏముంటాయంటారు సార్? ఇప్పుడు వీళ్ళంతా ఇంతమంది ఇన్ని లక్షల మందిని ఐడెంటిఫై చేశాడు కదండి. 54 lakhs 18 lakhs ఆర్ ఇల్లీగల్. సో వాళ్ళందరూ మరి ఎక్కడ పడతారు, ఇండియాలో పడతారు. ఇండియా పడి ఏం చేస్తారు? ఇండియా ఆల్రెడీ కొట్టుకుంటుంది జాబులు లేక. ఒకేసారి వచ్చినప్పుడు డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ఏ సర్వైవల్ ప్రాబ్లం, లైఫ్ అండ్ డెత్ కా మామూలు. అంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ సంగతి ఓకే, కానీ ఇప్పటి నుంచి ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో అంటే వాళ్ళు కూడా అన్ని ఉన్న వాళ్ళని ఏం అనట్లేదండి. వాళ్ళు అంటే నేను ట్రంప్ గారు తప్పని కూడా అన్నాను. ఎందుకంటే ఆయన దేశాన్ని కానీ చేసుకోవాలి, ఆయన ఓటు గెలిచిందే. ఇంకోటి తెలుసా మీకు, చాలా మంది తెలిసే ఉంటుంది, ఆయన ఇంకోసారి ప్రెసిడెంట్ అవ్వలేదు, ఇదే లాస్ట్ టైం. ఈ 4 years. సో ఆర్కిటెక్ట్ ఆఫ్ అమెరికా అవుదాం అనుకుంటాడు. అంటే ఇప్పుడు మన జార్జ్ బుష్ కానీ రొనాల్డ్ రేగన్ అని పాత ప్రెసిడెంట్ వాళ్ళు ఇప్పటికీ చరిత్రలో స్థిరస్థాయిగా అంటే నిలిచిపోయారు. అది కూడా ఈయన పేరు అట్లా ఉండిపోవాలి, ఇట్లా అడావిడి చేస్తే హిట్లర్ టైప్లో. అంటే ఈ 4 years పాలనలో గుర్తింపు అంటే ఇది ఎవరు చేస్తుంటే ట్రంప్ చేశాడు, ఇది ఎవరు చేస్తుంటే ట్రంప్. అలాంటి హిస్టరీ క్రియేట్ చేద్దాం అనుకుంటాడు, తప్పేం లేదు. బట్ ఇట్ షుడ్ బి అట్ వాట్ కాస్ట్, అది ఇంపార్టెంట్. సో ఆర్కిటెక్ట్ ఆఫ్ అమెరికా అవుదాం అనుకుంటాడు. ఆర్కిటెక్ట్ అంటే అమెరికా మొత్తాన్ని ఇప్పుడు బిల్డింగ్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు, స్కెచ్ చేసి డ్రాయింగ్ చేసి 3 dimension మోడల్ చూపిస్తాడు. అట్లా హీ వాంట్స్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఆల్రెడీ ఆయన నాకు తెలిసి 78 years ఉంది. 82 తర్వాత అర్హత కోల్పోతాడు, ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు కుంభమేళకు మనం ఎవరన్నా 144 yearsకి వస్తుందంట. 140 నువ్వు ఉండవు నేను ఉండను. ఇప్పుడు వెళ్తే వెళ్ళినాడు, లేకపోతే పోయినట్టే. అట్లా మన అత్యవరదరాజన్ తమిళ్లో గుడి ఉంది, అది కూడా 40 yearsకి ఒకసారి వస్తుంది. ఫస్ట్ టైం చూడకపోతే సెకండ్ టైం చూడకపోతే ఉండవు. మన మనిషి 60-70 బతకడం చాలా కష్టం అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. బట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేదంతా అయిపోద్ది అనుకోవడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.